హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ప్రతి ఆలోచన, ప్రతి కదలిక, ప్రతి కోరిక అన్నీ కూడా మన న్యూరల్ యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన న్యూట్రల్ యాక్టివిటీ ఏంటంటే 85 బిలియన్ న్యూరాన్స్తో కనెక్ట్ అయి ఉన్న ఒక పెద్ద నెట్వర్క్ సిస్టమ్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నా, ఉదాహరణకు వీడియో చూస్తున్నా, వింటున్నా, మీ బ్రెయిన్ సెల్స్ ఈ ఇన్ఫర్మేషన్ని ఈ నెట్వర్క్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదంతా కూడా మన ప్రమేయం లేకుండా లోపల జరిగే పని. సో ఈ న్యూట్రల్ యాక్టివిటీని మనం డైరెక్ట్గా కంట్రోల్ చేయలేము. కానీ మన లైఫ్లో కొన్ని మార్పులు చేసుకుంటే, ఉదాహరణకి మెడిటేషన్ లాంటివి గనక మనం ప్రాక్టీస్ చేస్తే ఈ న్యూట్రల్ యాక్టివిటీని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయాన్ని మనకి క్లియర్గా చెప్పిన పుస్తకమే న్యూరో డ్రామా. దీన్ని హాన్సన్ అనే రచయిత రాశారు. ఈ పుస్తకంలో రిక్ హాన్సన్ బుద్ధిస్ట్ మ్యాక్స్ దగ్గర నుండి నేర్చుకున్న కొన్ని విషయాలని ప్రస్తుతం మనందరం నమ్మే మోడర్న్ సైన్స్ని న్యూరో సైన్స్లో లింక్ చేస్తూ ఆయన చేసిన స్టడీస్ని ఈ పుస్తకంలో మనకి వివరించారు. అన్నిటికీ మించి ఆయన ఈ పుస్తకంలో మన స్ట్రెస్ అండ్ ఓవర్ థింకింగ్ని పోగొట్టే కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ని మనకు చెప్పారు. సో ఈ మెడిటేషన్ టెక్నిక్స్ని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మన న్యూరల్ యాక్టివిటీ మన కంట్రోల్లోకి వస్తుంది. అండ్ ఆ స్ట్రెస్, అతి ఆలోచనలు అన్నీ మనకు తగ్గుతాయి. సో ఆ మెడిటేషన్ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం. మొదటిగా స్టడీనెస్. మన మైండ్ స్టడీగా ఉండాలంటే మన కాన్సన్ట్రేషన్ ఒక్కదానిపైనే ఉండాలి. దీనికి బాగా ఉపయోగపడేదే మెడిటేషన్. సాధారణంగా మెడిటేషన్ చేసే సమయంలో కాన్సన్ట్రేట్ చేయడం చాలా కష్టం. ఫోన్లు మోగుతాయి, టీవీలు అరుస్తాయి, ఇంకా ఇలా ఎన్నో జరుగుతాయి. అండ్ వీటన్నిటి మధ్యలో మన మంకీ మైండ్ కాన్సన్ట్రేట్ చేయడం ఇంకా కష్టం. దానికోసం మనకు మన రచయిత చెప్పిన మంచి టిప్, కాన్సన్ట్రేట్ వన్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఆఫ్ అటెన్షన్. ఒక వస్తువును చూస్తే దాన్నే కాన్సన్ట్రేట్ చేయటం, ఇది కూడా ఒక రకమైన మెడిటేషన్. లేకపోతే మెడిటేషన్ చేస్తూ మన శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ అబ్జర్వ్ చేస్తూ ఉండటం, ఆక్సిజన్ బాడీలోకి వెళ్తున్నప్పుడు మన చెస్ట్ మీద మన అబ్డోమిన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మన మెడిటేషన్లో అబ్జర్వేషన్లో ఉంచాలి. ఇక్కడ మనకి రచయిత చెప్పే ఒక పాయింట్ ఏంటి అంటే, మనం మెడిటేషన్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసే క్రమంలో స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. మన ఆలోచనలు, మన చుట్టుప్రక్కల పరిసరాలు అన్నీ కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. అలాంటి సమయంలో మనం గనక ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేయడంతో మొదలు పెడితే స్లోగా మనలో స్టడీనెస్ పెరుగుతుంది. స్లోగా మనం మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ముందుకు వెళ్తాం. ఇక మెడిటేషన్లో రెండవది లవింగ్నెస్. ఈ పుస్తక రచయిత ఒకసారి దలైలామా గారు పెట్టిన ఒక మీటింగ్కి వెళ్ళారు. ఈ పుస్తక రచయిత రిచ్ హాన్సమ్ని అక్కడ ఈ పుస్తక రచయిత రిచ్ హాన్సమ్ని దలైలామా కంటే కూడా దలైలామా యొక్క బాడీ గార్డ్ బాగా కట్టుకున్నారు. ఎందుకంటే బాడీ గార్డ్ అంటే సాధారణంగా స్టిఫ్గా నుంచోవాలి. అటాక్ ఎటువైపు నుంచి వస్తుందో అన్నట్టు కాన్షియస్నెస్గా ఉంటారు. మనకు వాళ్ళను చూస్తే వీరితో జాగ్రత్తగా ఉండాలి అనే భావన ఉంటుంది. కానీ దలైలామా దగ్గర ఉన్న బాడీ గార్డ్ మాత్రం ఏదో
డాన్సర్ నుంచున్నట్టు నుంచున్నారు. తన బాడీ లాంగ్వేజ్ బయట వాళ్ళందరికీ ఏదో ప్రేమను చూపిస్తున్నట్టుగా అనిపించింది. మనిషిలో అవేకనింగ్ రావాలి అంటే, ఒకలాంటి జ్ఞానోదయం మనలో అవ్వాలి అంటే, మనలో స్టడీనెస్ అంటే స్థిరత్వంతో పాటు లవింగ్‌నెస్, ప్రేమించడం కూడా తెలియాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రేమను బయటకు చూపిస్తామో, అప్పుడు మన మనసు చాలా తేలికగా ఉంటుంది. దీనిని రచయిత పుస్తకంలో వార్మింగ్ ద హార్ట్ అని చెప్తారు. ఇక్కడ మనకి రచయిత తనకి బాగా నచ్చిన ఒక ఒక ప్రాక్టీస్ గురించి చెప్పారు. ఇది బుద్ధిస్ట్ ట్రెడిషన్‌లోని ఒక మంచి ప్రాక్టీస్. అదేంటంటే 4 వార్మ్ విషెస్ టు 5 కైండ్ ఆఫ్ పీపుల్. ఇవి ఎలా చేయాలి అంటే, మెడిటేషన్ చేస్తూ స్టడీగా ఉంటూ మీకు నచ్చిన మనుషులను, లేకపోతే ఒక్క మనిషి అయినా పర్వాలేదు, అతన్ని తలుచుకొని అతని కోసం 4 కోరికలు కోరుకోవడం. ఎలా అంటే, ఒక మనిషిని తలుచుకొని నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు చాలా హాయిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. మనకు ఎలాంటి అతి ఆలోచన లేకుండా ఒక క్లారిటీ ఉండే మైండ్ సెట్ ఉండాలి. అంటే ఆలోచనలో స్థిరత్వంతో పాటు మన వాళ్ళ మీద కాంపిటీషన్, ప్రేమ అనేది కూడా ఉండాలి. వేరే వారి మీద ప్రేమ ఉంటే మనలో ఉన్న ఎన్నో ఆలోచనలు, ద్వేషాలు, ఈ కోపాలు అన్నీ తొలగిపోతాయి. మెడిటేషన్ నెంబర్ 3, ఫుల్‌నెస్. సఫరింగ్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కొంతమంది అయితే ఆ బాధని జీవితాంతం మోస్తారు. ఆ బాధ యొక్క బరువు మోయలేనంత వరకు వాళ్ళకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్, సఫరింగ్ కమ్స్ ఫ్రమ్ క్రావింగ్. మనలో ఉండే బాధను కారణం ఒక తీరని కోరిక వల్లే అని, అనుకున్నది తీరకపోతే వచ్చేది బాధ. ఆ బాధకు కారణం మన కోరిక తీరలేదు అనే ఆలోచన. ఇదే క్రావింగ్. క్రావింగ్ నుంచి బయటపడటం చాలా కష్టమైపోయింది. కానీ బుద్ధిస్ట్ టీచింగ్‌లో ఈ క్రావింగ్ నుంచి బయటపడటానికి చెప్పిన పాయింట్ ఏంటి అంటే, రెస్టింగ్ ఇన్ ఫుల్‌నెస్. దానినే రచయిత హీల్ అనే పదంతో మెడిటేషన్ టెక్నిక్‌ని చెప్తున్నారు. సో, ఈ వర్డ్ హీల్‌ని ప్రతి లెటర్‌ని తీసుకుంటే ఆ క్రావింగ్ నుంచి ఎలా బయటపడొచ్చు అనేది మనకు అర్థమైపోతుంది. హీల్ మొదటి హెచ్, హ్యావ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. మనిషి బాధలో ఉన్నప్పుడు అదే తలుచుకుంటాడు తప్ప ఏం పాజిటివ్ విషయమని తలుచుకోడు. సో, మీరు మెడిటేషన్ చేసే సమయంలో మీరు మీ జీవితంలో బాగా ఎంజాయ్ చేసిన హ్యాపీ డేస్‌ని, హ్యాపీ మూమెంట్స్‌ని ఇక్కడ తలుచుకోవాలి. నెక్స్ట్ ఈ ఎండ్రిస్ ద ఎమోషన్. ఆ మూమెంట్, మీరు తలుచుకున్న ఆ హ్యాపీ మూమెంట్‌లో ఏ ఎమోషన్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో దాన్ని ఇప్పుడు మీ బాడీలో మీరు ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ ఏ, అబ్జర్వ్ ద పాజిటివిటీ. ఆ మూమెంట్లో ఉన్న పాజిటివ్ విషయాన్ని మీలోకి అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆనందం మీకు ఇచ్చే ఎమోషన్స్ అన్నిటినీ సూర్యుని వెలుగులాగా లోపలికి తీసుకోవాలి. నెక్స్ట్ ఎల్, లింక్ ద పాజిటివిటీ టు ద నెగిటివిటీ. ఇప్పుడు స్లోగా మిమ్మల్ని బాధ పెడుతున్న నెగిటివ్ విషయాల్ని మీ ఆలోచనకు తీసుకురండి. కానీ మీరు అబ్జర్వ్ చేసుకున్న పాజిటివిటీని వదలకుండా నెగిటివిటీని చూడండి. స్లోగా ఊపిరి పీలుస్తూ ఆలోచించండి. ఒక 4 సార్లు ఊపిరి తీసుకున్నాక స్లోగా మీ నెగిటివిటీ థాట్స్ని చూడండి. దానిని ఒక గాలిపోయిన బెలూన్ లాగా ఊహించుకోండి. మీ బాధ అంతా కూడా మీ పాజిటివిటీ ముందు ఎంతో చిన్నగా ఊహించుకోండి. ఇలా చేయటం వల్ల మనలో ఫీలింగ్ ఆఫ్ స్టెబిలిటీ పెరుగుతుంది. అంటే పూర్తిగా మనం సంతృప్తి చెందిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. క్రావింగ్ నుంచి కంటెంట్ ఫీలింగ్‌కి వస్తాం. సో, ఎప్పుడైనా బాధల నుంచి బయటపడలేకపోతున్నాను అని మీకు అనిపిస్తే ఈ మెడిటేషన్ ట్రై చేయండి. మెడిటేషన్ 4. ప్రతి మనిషికి అహం అనేది ఉంటుంది. కానీ బుద్ధిజంలో
అహాన్ని వదిలివేయాలని చెప్తారు. ఎందుకంటే మన మీద మన ఆలోచనలు ఎక్కువ ఉంటే మనకి బాధ కూడా ఎక్కువైపోతుంది. ఏం జరిగినా, ఎవరు ఏమన్నా కూడా మనం పర్సనల్‌గా హర్ట్ అయిపోతాం. అదే పర్సనల్‌గా తీసుకుంటాం. అందుకే ఈ అహాన్ని మనం వదిలివేయాలి. బుద్ధుడు తన స్టూడెంట్స్‌కి అహాన్ని వదిలివేయడానికి 3 విధానాలు చెప్పేవారట. మొదటిది రిలీజ్ యువర్ ఐడెంటిఫికేషన్. మీ ఐడెంటిఫికేషన్‌ని పక్కన పెట్టేయాలి. నేను ఇది, నేను అది అనే అహాన్ని పక్కన పెట్టేయాలి. ఆ ఆలోచన ఉండకూడదు. ఇక రెండవది రిలీజ్ యువర్ పొసెసివ్‌నెస్. అంటే ఇది నాది, అది నాది అనే ఫీలింగ్‌ని వదిలివేయాలి. ఇక మూడవది లెట్టింగ్ గో ఆఫ్ కన్సిస్ట్. అంటే నీకన్నా నేను బెటర్, నీకన్నా నేనే పెద్ద, నేనే ఎక్కువ, నేనే పెద్ద తోపు అనే ఆలోచనలు, ఈ 3 రకాల ఆలోచనలను పక్కన పెట్టేయాలని బుద్ధుడు తన స్టూడెంట్స్‌కి చెప్పేవారు. దీని నుంచి ఇన్‌స్పైర్ అయ్యి రచయిత కూడా చాలా గొప్పగా తన యొక్క ఆలోచనలను మార్చుకున్నారు. అలానే మిమ్మల్ని మీరు అన్ని ఎక్స్‌పీరియన్సెస్‌ని చూసే ఒక సాధారణ మనిషిగా ఊహించుకోండి. పరిస్థితులు మారతాయి, కొత్త పరిస్థితులు వస్తాయి. అలాగే ఆ కొత్త పరిస్థితులు కూడా మాయమైపోతాయని మీరు ఆలోచిస్తూ ధ్యానం చేయాలి. ఎప్పుడైతే మీరు దీన్ని సాధిస్తారో, ఎప్పుడైతే మీరు ఇలాంటి ధ్యానం చేస్తారో, ఈ మెడిటేషన్ మీ లోపల ఉన్న బాధలని, ఎన్నో ఆలోచనలని చాలా చిన్న చిన్నగా మార్చి వాటిని కూడా బయటకు వెళ్ళిపోయేలా చేస్తాయి. అలా మీరు స్లోగా నిర్ణయాలను పొందుతారు. ఏ బాధ మిమ్మల్ని ఏమీ చేయదు. ఏ అతి ఆలోచన మీకు ఉండదు. చూసారు కదండి! ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.